నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. గురుగారు, చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే పొద్దున్నే తెల్లవారుజామున కొన్ని కళలు వస్తూ ఉంటాయి. చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా బ్రతికున్న వాళ్ళు కావచ్చు. ఇంకొంతమందికి జరగబోయేవి వస్తూ ఉంటాయి. అసలు కళలు ఎందుకు వస్తాయి? వీటికి గల సందేహం ఏంటి? ముఖ్యంగా స్వప్నాలకి అనేది ఒక స్వప్న శాస్త్రం అనేది ఒక శాస్త్రం ఉందమ్మా. అంటే చాలామంది నమ్మరు. అంటే బల్లి శాస్త్రం ఏంటి, స్వప్న శాస్త్రం ఏంటి, శకున శాస్త్రం ఏంటి, ఇవన్నీ వాళ్ళు మన పూర్వీకులు ఎన్నో అనుభవాల రీత్యా కొన్ని గ్రంథాలు రాశారు. ఇప్పుడు మనం వంట చేస్తాం. వంటకి అంటే పాకశాస్త్రం అని పేరు ఉంది. దాంట్లో ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి అంటే ప్రతి ఒక్కదానికి కొలమానం అనేది ఉంది. అవునా? అంటే అది అనుభవంతోనే వస్తుంది కదా. ఇప్పుడు కొత్తగా వంట చేసేవాళ్ళు ఏం చేస్తారు? ఇంత ఉప్పు వేస్తారు తెలియక. నేర్చుకొని చివరికి వాళ్ళు ఒక తగినంత వేస్తుంటారు, మంచి రుచికరంగా వంట చేస్తుంటారు. అలాగే మన పూర్వీకులు వాళ్ళకున్నటువంటి అనుభవాన్ని రంగారించి కొన్ని శాస్త్రం అని చెప్పి కాదు, కానీ ఓ మాట చెప్పాలి అంటే ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అనేది తప్పనిసరిగా ఒకటికి 2 సార్లు, ఒకసారి జరిగింది అది కాకతాళికం కావచ్చు, రెండోసారి జరగవచ్చు, మూడోసారి జరగవచ్చు. ప్రతిసారి ఒకే విధంగా జరుగుతుంది అంటే దాన్ని తప్పనిసరిగా మనం పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో మనం కొన్ని రోజులు ఉంటూ ఉంటాం. కొత్తగా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యము, అశుభాలు జరగటము, అనుకున్న పని ముందుకు వెళ్ళకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే దానికి కావాల్సింది ఏంటి? వాస్తు శాస్త్రం కదా. అంటే ఏ గోడలు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, దాంతోపాటు ముఖ్యంగా వాస్తుశాస్త్రంలో కూడా భూమి ఎలా ఉండాలి అనేది కొన్ని ధర్మాలు చెప్పున్నాయి. అలాగే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇవి ఎదురు రాకూడదు అని చెప్పి కొన్ని శకునాలు చెప్తూ ఉంటారు. అవునా? విచిత్రం ఏంటంటే మన పిల్లల విద్యాభ్యాసం కూడా అలానే దరిద్రంగా ఏడ్చింది. ఎందుకు అంటే ఏదైతే ఎదురొస్తే మనకి దరిద్రమో వాటితోనే వీళ్ళ చదువులు ప్రారంభం అవుతున్నాయి. CAT క్యాట్ ఆర్ AT ర్యాట్, పిల్లి ఎదురు వస్తేనే మన దరిద్రం పక్కకి వెళ్ళిపోతాం. వీళ్ళు మొదలు పెడుతున్నదే పిల్లులతోనూ ఎలుకలతో మొదలు పెడుతున్నారు. అవునా? మరి వాళ్ళ చదువులు, వాళ్ళ విజ్ఞానం ఎంతవరకు మనకు వస్తుంది కదా. అంటే నిజంగానే పిల్లెదురు వస్తే అశుభం అంటారా? తప్పనిసరిగా వాటిల్లో ఒక మాట చెప్పాలి అంటే పిల్లి ఎదురొస్తే అశుభం అని కాదు, జరగబోయేటువంటి దానిని ముందుగా ఈ జంతువు కానీ మనకు వచ్చేటువంటి శకునం కానీ తెలియజేస్తుంది. ఫలానా ఏదో ప్రమాదం జరగబోతోంది, నువ్వు వెళ్ళొద్దురా అని చెప్పి అది ఆపడమే దాని లక్షణం. పిల్లి ఎదురొచ్చిందంటే మనం ఆగిపోతాం కదా. అవునా? అది ఎదురొస్తే దరిద్రం అని కూడా కాదు. ఒక మాట చెప్పాలి అంటే ఏదో ప్రమాదం జరగబోతుంది, నువ్వు వెళ్ళొద్దురా అని చెప్పి అది ఆపడం మనల్ని హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికను మనం ఏమంటున్నామంటే అశుభం అంటున్నాం. నిజంగానే కొంతమంది లెక్క చేయకుండా వెళ్ళిపోయేవాడు కొంతమంది ఉంటారు. అలాగే ఒక శాస్త్రం కూడా ఉంది. పిల్లిని చంపిన పాపం అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరం. కుక్క ఉంది, దాన్ని చంపిన పాపం కూడా గుడి కట్టించినా పోదంటారు. అవునండి. అంత విశేషమైనటువంటి పాపాలు వస్తాయి. అంటే వాటిల్లో సెన్స్ ఎక్కువగా ఉంటాయి. పిల్లి చూడండి, చీకట్లో కూడా చూడగలుగుతుందా లేదా? ఎక్కడ పాలు పెట్టినా తప్పనిసరిగా పట్టేస్తుంది, దాంటే వాసన పట్టేస్తుంది, వెళ్ళిపోతుంది. మరి చీకట్లో ఉన్నవి చూడగలిగినటువంటి ఒక గొప్ప శక్తి మనిషికి లేదు. మళ్ళీ ఎదురుగా లైటో కాంతో ఏదో ఒక దీపారాధన ఏదైనా ఉంటేనే చూడగలుగుతాం. అవునా? అంటే మనకంటే సెన్సిబుల్ అవి, ఇంకా ఎక్కువ సెన్స్ ఎక్కువగా ఉంటాయి వాటికి. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటివి తొందరగా గమనించుకొని మనకి తెలియజేసేలా చేసేవి. ఇప్పుడు కుంకలు పెంచుతూ ఉంటారు, మరి దొంగ రాగానే మనకి తెలియదు. అవునా? మన బెడ్రూమ్ పక్క నుంచి వెళ్తున్నా కూడా మనకి తెలియదు, కానీ కుక్క ఎక్కడ ఉన్నా కూడా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది వీధి కుక్క కావచ్చు, నువ్వు పెంచుకున్న కుక్క కావచ్చు. అలాగే ప్రతి ఒక్కదానికి ఒక సెన్స్ ఉంటుంది. అలాగే స్వప్నాలకు కూడా అలానే ఉంది. స్వప్న వృత్తాంతము అని చెప్పేది ఒక స్వప్న ఫలిక లేదా స్వప్న పీఠిక అనేది ఒక పుస్తకం కూడా ఉంది. ఒక మాట చెప్పాలంటే అంటే ఫలానా వస్తువులు కల్లోకి వస్తే ఇలా ఉంటుంది, ఫలానా వస్తువులు కల్లోకి వస్తే ఇలా ఉంటుంది. ముఖ్యంగా కళలకి సంబంధించినటువంటి దీంట్లో సైన్స్ ఏం చెప్తుంటుంది మనకి? పగలంతా ఏదైతే జరిగిందో రాత్రికి అది ఎక్కువగా స్ఫురణలో మన మైండ్లో ఉంటుంది. కాబట్టి వాటి గురించి ఎక్కువగా కళలు వస్తున్నాయని చెప్తారు. అంటే దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో అదే కల్లోకి వస్తుంది అంటూ ఉంటారు. కానీ
అసలు ఓ మాట చెప్పాలంటే పగలు జరిగిన దానికి రాత్రి కలలో వచ్చేదానికి సంబంధం ఉండవు కొన్నిసార్లు. కొన్నిసార్లు సార్లు ఎక్కువ సార్లు. నిజంగా ఓ మాట చెప్పాలంటే మనం ఇట్లా చేస్తున్నాం. మరి రాత్రిపూట కూడా ఇదే కల్లోకి రావాలిగా. ఇది కల రాదు. వేరే కల ఏదో వస్తుంది. అవునా? అంటే మనకి ఏదో చెప్పాలి అనేటువంటి ఒక ఇది సెన్స్ ఏదైతే ఉందో అది మన మీదకి మనలోకి రాబోతుంది. మన ముందుకు తెలియజేయబోతుంది. కానీ అది మనం తెలుసుకోక చాలామంది వాటిని ఏదో ట్రాష్ అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటారు. స్వప్నం 12 గంటల తర్వాత అర్ధరాత్రి 12 గంటల తర్వాత వచ్చేటువంటి స్వప్నాలు ఉంటాయి కదా, 2 గంటల వరకు వచ్చేటువంటి స్వప్నాలు ఉంటాయి. అవి ఒక సంవత్సరం తర్వాత నిజమవుతాయి అంటారు. అంటే 12 గంటల నుంచి 2 గంటల వరకు వచ్చే కళలు సంవత్సరం తర్వాత నిజమవుతాయి అంటారు. చూడండి, మనకి ఏదన్నా ఒక సన్నివేశం మనం చూస్తూ ఉంటే ఇది ఎక్కడో చూసిన సెన్స్ మనకు కలుగుతుంటుంది అప్పుడప్పుడు. ఇది ఎక్కడో చూసాం కదా, ఇలానే సేమ్ ఇలానే మాట్లాడుకున్నాం, ఇలానే కూర్చున్నాం అనేటువంటిది ఒక సంవత్సరం తర్వాత జరిగినా సరే మనకు ఇప్పుడు వచ్చిన కళ మాత్రం గుర్తు చేస్తూ ఉంటుంది. అలాగే 2 గంటల నుంచి 4 గంటల వరకు వచ్చేటువంటి కళలు ఏవైతే ఉంటాయో అవి 6 నెలలలో నిజమవుతాయని చెప్తారు. అంటే సమయాన్ని బట్టి. దీంట్లో ఏంటి, నువ్వు గాఢ నిద్ర తెల్లవారుజామున పోతారు ఎవరైనా. చూడండి, దొంగలు పడేటువంటి సమయం కూడా కరెక్ట్గా 3 గంటల నుంచి 5 గంటల లోపల మాత్రమే దొంగలు ఎక్కువగా పడుతూ ఉంటారు. దేనికంటే ఎలాంటి వాళ్ళకైనా గాఢమైనటువంటి నిద్రలోకి జారుకునేటువంటి సమయం ఆ సమయం. అందుకనే శివరాత్రి రోజున ఎంత ఉపవాసం చేస్తున్నటువంటి వాళ్ళైనా సరే, ఎంత నిద్రపోకుండా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే తప్పనిసరిగా ఆ సమయానికి మాత్రం ఒకసారి కునుకలా పడుతుంది. అంటే నిద్రకి అనుకూలమైనటువంటి సమయం, సంపూర్ణమైనటువంటి గాఢ నిద్ర. మనం రాత్రంతా నిద్రపోకుండా అటు ఇటు డొర్లినా మంచం మీద నిద్ర పట్టక తెల్లవారుజామున మాత్రం ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది కదా. అందుకని తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటలు లోపల వచ్చేటువంటి ఈ సమయంలో వచ్చేటువంటి కళలు అతి తొందరలో శీఘ్రంగా నిజమవుతాయని చెప్తూ ఉంటారు. అందుకనే రాత్రిపూట కళల్లో ఎక్కువగా వివాహాలు జరుగుతున్నట్టుగా వస్తుంటుంది. అది అశుభం. వివాహం, కళ్యాణ మండపం, పందిరి జరుగుతున్నట్టుగా వస్తే అది అశుభం కింద లెక్క. అలాగే శ్మశానానికి ఏదన్నా శవాన్ని తీసుకెళ్తున్నట్టుగా ఇలాంటి కళలోకి వస్తే శుభం అంటారు. అలాగే ఈ మనకి రాత్రిపూట జంతువులు అవి కళలోకి వస్తూ ఉంటాయి. సింహ స్వప్నం అంటారు కదా, సింహాలు, పులులు ఇట్లాంటివి కళలోకి రావడం అనేది చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పబడతారు. అంటే రాబోయే కాలంలో వీళ్ళకి విశేషమైనటువంటి యోగం కలగబోతుందని చెప్పడానికి అలాంటి జంతువులు ఎక్కువగా క్రూర మృగాలు ఏవైతే ఉంటాయో అవి మనకు భయానకంగా అనిపిస్తాయి. ఒక్కసారి తడని లేచి కూర్చుంటాం కూడా ఆ భయానికి. అంతటి స్వప్నం ఏంటి అంటే తెల్లవారుజామున వస్తే తప్పనిసరిగా వీటికి ఉత్తమ స్థితి కలగబోతుందని చెప్పడం. అలాగే గజరాజు, ఏనుగు కళలోకి వస్తే సంపూర్ణమైనటువంటి రాజయోగాన్ని పొందబోతున్నాడు అని అర్థం. మరి పిల్లి, కుక్క ఇట్లాంటివి కళలోకి వస్తూ ఉంటాయి. ఓ మాట చెప్పాలి అంటే పిల్లి కళలోకి రావడం అనేది మంచిది కాదు అనేది స్వప్న పీఠిక పరమార్థం. అలాగే శునకం వస్తుంది అంటే తప్పనిసరిగా మనకి దగ్గర వాళ్ళకి ఏదో ప్రమాదం జరగబోతుందని చెప్పడం హెచ్చరిక. ఈ స్వప్నంలో కూడా చూడండి, మన వాళ్ళు ఎవరో చనిపోతే మనం కూర్చొని ఏడుస్తున్నట్టుగా, మనం బాధపడుతున్నట్టుగా వస్తుంది. అలాంటి స్వప్నం గుర్తుపెట్టుకొని మన వాళ్ళ మీద వచ్చింది అంటే మనకు తెలిసిన వాళ్ళలో ఎవరు దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, దూర బంధుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, కనీసం పరిచయం ఉండేటువంటి వాళ్ళకి ఏదో ప్రమాదం జరగబోతుందని అర్థం. మన ఇంట్లో వాళ్ళకి గనక ఏదైనా అవుతుందన్న కళ వస్తే వేరే వాళ్ళకి అవుతుంది అవుతుంది. అలాగే బయట వాళ్ళ మీద నుంచి వచ్చిందంటే మనకి చాలా దగ్గర వాళ్ళకి ఏదో జరగబోతుందని అర్థం. అసలు మనకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో, వాళ్ళ ముఖం కూడా మనకి తెలియదు, అలాంటి వాళ్ళు కూడా కళలోకి వస్తుంటారు. ఎవరో కొత్త వ్యక్తులు వస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏదైనా జరిగింది అనేటువంటి ఒక కళ వస్తే తప్పనిసరిగా మనకి ఏదో చెడు జరగబోతుంది అనేది సంకేతం. కాబట్టి కళలకి నిజంగా చాలా బలమైనటువంటి ఇది ఉంది. కళలు కనకు అని అందరూ అంటుంటారు కదా. అలాంటిది అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళలు కను, వాటిని నిజం చేసుకో కదా. మరంటే కళలకి అసలు బలం లేకపోతే ఆయన ఆ మాట చెప్పడు కదా. అంటే ఆయన జాతి ఏమిటి ఇదంతా తీసి పక్కన పెడితే ఆయన మన మతం కాదు, కానీ ఆయన నమ్ముకున్నదంతా హిందూ ధర్మాన్ని. ఆయన ప్రయోగించినటువంటి ప్రతి రాకెట్ కూడాను అథర్వణ వేదంలో చెప్పబడినటువంటి మంత్రాలని డీకోడ్ చేస్తూ అణ్వాయుధాలుగా తయారు చేసి ప్రయోగించారు.
అందుకని ఆయన పెట్టినటువంటి అస్త్రాల పేరు కూడా చూడండి, రాకెట్స్ పేరు పృథ్వీ, ఆకాష్, జల్, అగ్ని, వాయు, పంచభూతాల పేర్లే పెట్టారు ఆయన. మరి ఆయన ముస్లిం కదా, ముసల్మాన్ కదా, మరి ఆ పేర్లు పెట్టుకోవచ్చుగా. నేను ఎక్కని పెట్టాను కాబట్టి ఆ పేర్లు పెట్టుకోవచ్చుగా. కానీ దేని నుంచి అయితే మూలం తీసుకున్నారో ఆయన, దానికి తగ్గ ధర్మానికి తగ్గ పేర్లే పెట్టాలని చెప్పి ఈ పేర్లు పెట్టారు ఆయన. ఆయన దగ్గర అధర్వణ వేదం అన్ని వాల్యూమ్స్ ఉండే బుక్స్, వాటిల్లోంచి డీకోడ్ చేసి చేసినవే ఇవి. అంటే అలాంటి వ్యక్తి ఒక కళల గురించి మాట్లాడుతున్నారంటే పిచ్చిగా అయితే మాట్లాడరు కదా. కళని సాకారం చేసుకోమని చెప్తున్నారు. ఏవైతే మనకి నిజంగా భగవంతుడు కల్లో కనపడుతుంటాడు చాలామందికి, అవునండి. ముఖ్యంగా గ్రామ దేవతలు ఇట్లాంటివి కనపడుతున్నారు అంటే మన పూర్వీకులు కానీ మనం కానీ ఏదైనా మొక్కులు ఉంటే తీర్చమని చెప్పి ముందుగా వాళ్ళు మనల్ని ఆహ్వానించి అడగడం అనమాట. అంటే ఒక ఇప్పుడు మన ఇంట్లో మనుషులే అనుకుంటాం దేవతలు అంటే. అందుకనే నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టమ్మని చెప్పి అడుగుతాడు కదా కొడుకు. అలాగే దేవతలు కూడా, అరే మీరు నాకు మొక్కు ఉన్నారా, ఈ మొక్కు తీర్చండిరా, మీ పని అయిపోయింది, మంచిగా చేశాను కాబట్టి అయిపోయింది కాబట్టి తీర్చండిరా అని చెప్పి చెప్పడమే గ్రామ దేవతల యొక్క పరమార్థం. అలాగే రాముడు, కృష్ణుడు ఇలా వస్తుంటారు. వీళ్ళు ఆనందానికి కారణం అవ్వబోతున్నారు. మనకు రాబోయేటువంటి రోజుల్లో ఏదో శుభవార్త వినటం, ఆనందకరమైనటువంటి పనులు జరగటం, మనం అనుకునేటువంటి కార్యాలు ముందుకు దిగ్విజయంగా పూర్తి అవ్వటం, ఇట్లాంటి వాటికి సంకేతంగా ఈ సాత్విక దేవతలందరినీ కూడా చెప్తూ ఉంటాం. గ్రామ దేవతలు అయితేనేమో అంటే ఉగ్ర దేవతలు కావచ్చు,